మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య నామములో శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి యొక్క ఆదివారమును అనుగ్రహించిన దేవాది దేవునికి వందనములు స్తోత్రములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క శుభ సమయంలో దేవుడు అనుగ్రహించినటువంటి ఆదివారమును బట్టి మరి వందనాలు. యేసుక్రీస్తు ప్రభు నామములో అందరికీ శుభములు. ఈ యొక్క సమయంలో మనము నేటి కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగమును చదువుకుందాం. అది గడిచిన వారమునకు సంబంధించినటువంటి దానిలో నుంచి పార్ట్ 2, రిజరక్షన్ జీసస్ ఈజ్ అపియరెన్స్. రిజరక్షన్ జీసస్ ఈజ్ అపియరెన్సెస్. పునరుత్థానుడైన యేసు కనబడుట, దర్శనమిచ్చుట, ప్రత్యక్షతలు అనేటటువంటి విషయాన్ని మనము మరి గడిచిన వారం నుంచి చూస్తూ ఉన్నాం, సందేశం వింటూ ఉన్నాం. అయితే ఈరోజు కూడా మనము దానిలో నుండే మనము వాక్యమును విందాం. వాక్య భాగంలో నుండి వాక్య భాగమును చదువుకొని మనము ప్రార్థన చేసుకుందాం. వాక్య భాగంలో చదువుకుందాం. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించితిని. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారి కగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరుచుకొనెను. చదవబడినటువంటి వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకొని మనము ధ్యానంలోనికి వెళ్దాం. అవ్వ మహోన్నతుడా, సర్వశక్తి గల తండ్రి, స్తుతులకు పాత్రుడా, మీకు వందనాలు. ఇదిగో నాయన, మీరు ఈ లోకంలో జీవించినప్పుడు అనేకమైనటువంటి శ్రమలు పొంది, శిలువ మరణము పొంది, సమాధి చేయబడి, మృత్యుంజయుడై లేచినటువంటి దేవుడుగా ఉన్నావు. తద్వారా అనేకమైనటువంటి మందికి విశ్వాసమును, మీరు మీపైన నమ్మకమును ఏర్పాటు చేశారు. అంత మాత్రమే కాకుండా మీరు పలుమార్లు కనబడ్డారు. మరి మీ యొక్క ప్రత్యక్షతలను ఇప్పుడు మేము ధ్యానం చేస్తూ ఉన్నాం. మీరు మాకు సహాయం చేయండి. ఇందులో ఉన్న సత్యములను బోధపరుస్తూ ఉన్నప్పుడు మరి అర్థం చేసుకుంటకు సహాయం చేయమని యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క చదవబడినటువంటి లేఖన భాగములో నుండి మనము చూస్తూ ఉన్నటువంటి సత్యములు చాలా గొప్ప సత్యములు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత, పునరుద్ధానుడైన తర్వాత అనేక పర్యాయములు కనబడినాడు. అదే మాటను ఇక్కడ మనకు వ్రాయబడుతున్నటువంటి సత్యములు. ఇక్కడ ఈ యొక్క సత్యము ఏమిటంటే, మరి యేసుక్రీస్తు ప్రభు మృత్యుంజయుడయ్యాడు అనేటటువంటి సత్యమును మనం ఇందులో చూస్తున్నాం. దానిని మరి అపోస్తలుల కార్యములను, ద యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్, ఈ దానిని రాసినటువంటి వారు మరి లూకా గారు రాశారు. ఆయన తెలియపరుస్తున్నటువంటి సత్యములను, యేసుక్రీస్తు ప్రభువును గుర్చినటువంటి సత్యములను, ఆయన తప్ప ఎవరు కూడా మృత్యుంజయుడు కాలేదు అని రుజువు చేస్తూ ఉన్నటువంటి సత్యములను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. అవునా? మరి ఈ దినమునకు ఇందులో ఉన్నటువంటి సత్యములను యేసుక్రీస్తు ప్రభు ఏమి రుజువులు చేశాడు, ఏమి ఆయన ప్రత్యక్షతలో ఏమి బయలుపరిచాడు ఆయన అనంటే, ఆయన ప్రత్యక్షతలో కూడా యేసుక్రీస్తు ప్రభువు మరి చెప్పినటువంటి సత్యములు ఏమిటి అని అనంటే, ఆయన ఏమంటున్నాడు? దేవుని రాజ్య విషయములు, దేవుని రాజ్య విషయములు, దేవుని రాజ్య విషయములను బోధిస్తూ ఉన్నాడు. తర్వాత అనేక ప్రమాణములను, రుజువులను
వారికి చూపిస్తూ ఉన్నాడు. తర్వాత తన్ను తాను సజీవునిగా కనుపరుచుకున్నాడు. ఇదిగో మీరు నన్ను అనేకమైనటువంటి శ్రమలు పెట్టి, హింసలు పెట్టి చంపారు, సిలువకేసి కొట్టారు, కానీ నేను పునరుద్ధానుడనైతిని అనేటటువంటి సత్యమును ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ సత్యమునే మనము ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉన్నాం. అదే సత్యమును మనం ఇప్పుడు ధ్యానము చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మన ఆలోచన, మన తలంపు, మన యొక్క ప్రతిదీ కూడా వాక్యం వైపు మనము మన యొక్క దృష్టిని కేంద్రీకరించుదాం. అదేమిటంటే మరి జీసస్ మరి ఆయన కనబడుట, రిజరక్షన్ జీసస్ ఈజ్ అపియర్డ్, ద అపియరెన్స్ ఆఫ్ జీసస్ ఆఫ్టర్ ద రిజరక్షన్. ఆయన పునరుద్ధానుడైన తర్వాత కనబడుతూ ఉన్నాడు అనేటటువంటి సత్యాన్ని మనం చూస్తున్నాం. లెట్ us see వన్ బై వన్ క్విక్లీ. మనము ఒకదాని తర్వాత ఒకదాన్ని మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభు మరి పునరుద్ధానుడైన తర్వాత కనిపించడం. గడిచిన వారంలో మనం సుమారుగా 6 పర్యాయములు ఆయన కనబడినాడని చూసాం. ఈ వారం కూడా కొన్ని సత్యములను మనం చూద్దాం. మనము చూద్దాం. అదేమిటి అనంటే యోహాను సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 7 వరకు చూస్తే, యోహాను సువార్త 21వ అధ్యాయము 1 నుంచి అక్కడ కిందికి అధ్యాయంలో మనం గమనిస్తే, అటు తర్వాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను తాను ప్రత్యక్షపరచుకొనెను. ఇక్కడ అటు తరువాత అనేటటువంటి మాట ఉంది. ఎప్పుడు అటు తరువాత అని అంటే, దీనికంటే ముందుగా మేడగదిలో 11 మంది శిష్యులకు ఇక్కడ కనబడతాడు. అదే ఆ విషయాన్ని మనము యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనంలో మనం దానిని చూస్తాం. అక్కడ తోమా ఉంటాడు. తోమాతో ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. విశ్వాసి అయ్యుండుము, అవిశ్వాసివి కాక విశ్వాసి అయ్యుండుము తోమా అనేటటువంటి మాట. ఆ సందర్భము జరిగిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ శిష్యులకు కనబడుతూ ఉన్నాడు. ఎక్కడ కనబడుతూ ఉన్నాడు అంటే, తిబెరియా సముద్రము తీరమున, సముద్రపు దగ్గర ఒడ్డున ఆయన శిష్యులకు తనను తాను ప్రత్యక్షపరచుకొనెను అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అయితే చూడండి, మరి శిష్యులకు కనబడినాడు. అప్పటికే దాదాపుగా కొన్ని పర్యాయములు యేసుక్రీస్తు ప్రభువు లేచాడు అనే సత్యాన్ని వాళ్ళు చూస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు. వాళ్ళొకరు వాళ్ళొకరు వారికి చెప్తా ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు లేచాడు అన్నటువంటి సంగతి వాళ్ళు ఆయనను నమ్మారు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను గుర్తుపట్టలేకపోతూ ఉన్నారు. చూడండి, తనతో పాటు ఉన్నటువంటి వాళ్ళే, తనతో పాటు మరి నడిచినటువంటి వాళ్ళే, తను ఎక్కడ నిద్రపోతే అక్కడ నిద్రపోయినటువంటి వాళ్ళే, తను చేసినటువంటి పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉన్నటువంటి ఆయన శిష్యులు, డిసైబుల్స్ ఆఫ్ జీసస్, మరి వాళ్ళు ఆయనను మరి రికగ్నైజ్ చేయడం లేదు. దే ఆర్ నాట్ ఐడెంటిఫైయింగ్, ఆయనే యేసుక్రీస్తు ప్రభు అని గుర్తుపట్టడమును లేదు. ఒకసారి ఆలోచించండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువులో రక్షణ, బ్యాప్టిజమము, ప్రభు బల్ల ఇవి ఉన్నాయి, చాలా సంతోషము. కానీ ఆయనను మనము నిజమైన రక్షకుడిగా మనం గుర్తుపట్టాలి. మన స్వంత రక్షకునిగా, నీ స్వంత రక్షకునిగా, నా స్వంత రక్షకునిగా, విశ్వాసి అయిన ప్రతి ఒక్కరి వ్యక్తి సొంత రక్షకునిగా మనము ఆయనను గుర్తుపట్టాలి. ఆయనను గుర్తుపట్టకుండా మనము మన యొక్క విశ్వాస యాత్రలో మనము ముందరికి సాగితే అది క్రైస్తవ విశ్వాసమునకు దెబ్బ. నీవు ఎవరిని ఫాలో అవుతున్నావు, ఎవరిని అనుసరిస్తూ ఉన్నావు అనేటటువంటిది చాలా కష్టం. కాబట్టి గుర్తుపట్టాల్సినటువంటి అవసరత మన మీద ఉంది. గుర్తుపట్టలేనటువంటి వాళ్ళే చాలామంది ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువును నిజమైన రక్షకునిగా, ఆ రక్షకుని అంటే పునరుద్ధానుడైనటువంటి రక్షకునిగా గుర్తుపట్టాలి.
సాధారణమైనటువంటి వ్యక్తిగా గుర్తుపట్టడం కాదు, సాధారణమైనటువంటి వ్యక్తిగా గుర్తుపట్టడము కాదు, కానీ నిజమైనటువంటి వ్యక్తిగా ఆయనను గుర్తుపట్టాలి. ఆ విధంగా మనం ఉండాలి. అప్పుడే అనేకమైనటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువుని దగ్గరికి నడిపించినటువంటి వ్యక్తులముగా మనము కనబడతాం, నడిపించినటువంటి వ్యక్తిగా మనము కనబడతాం. కాగా ప్రియులారా, మనం చూస్తూ ఉన్నటువంటి ఈ గొప్ప సంగతి, మరి శిష్యులు ఆయనను గుర్తుపట్టలేదు, శిష్యులు ఆయనను గుర్తుపట్టలేదు అనేటటువంటి సంగతి. దాని తర్వాత ఉన్నటువంటి సంగతి ఏమిటంటే, వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్తూ ఉంటారు, కానీ చేపలు ఏమి కూడా పడలేవు. ఇప్పుడు ప్రభువు కనిపించి అంటాడు, మీరు కుడివైపున మరియు వలలు వేయుడి అని అన్నప్పుడు వాళ్ళు ఆ కుడివైపున వలలు వేసినప్పుడు చాలా చేపలు పడతాయి, చాలా చేపలు పడతాయి. వాళ్ళు ఆ చేపలను, ఆ యొక్క వలను గుంజలేకపోతారు. అది 153 గొప్ప చేపలతో నిండినటువంటి వల. యేసు ప్రభువు మాటకు గొప్ప శక్తి, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభు మాటకు గొప్ప శక్తి. ఆయన మాట వినాలి, ఆయనను గుర్తుపట్టాలి, ఆయన మాట వినాలి, ఆయన చెప్పినది చేయాలి. ఇక్కడ పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు మరి వారికి తనను తాను ప్రత్యక్షపరచుకొని మరి ఈ సత్యములను వారికి బోధపరుస్తున్నాడు. మీరు భయపడకండి, నేను నేనే అనేటటువంటి మాట. కాబట్టి ప్రియులారా, చూడండి ఎంత గొప్ప సంగతిని మనము చూస్తూ ఉన్నాం. తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారితో వెళ్ళాడు. మరి ఆయన రొట్టెను తీసుకొని విరిచి వారికి ఇచ్చారు. వారు ఆయనను గుర్తుపట్టారు. ఆయన వారితో సంభాషణ చేశాడు. ఇది మరి ఈ యొక్క పార్ట్ 2లో మొదటిదిగా మనం చూస్తూ ఉన్నాం. పార్ట్ 2లో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మనము చూస్తాము, ఇంకొక విషయాన్ని మనం చూస్తాం. ఇది మార్కు సువార్త 16వ అధ్యాయంలో కూడా ఈ యొక్క విషయాలు మనకు కనబడతా ఉంటాయి. మార్కు సువార్త 16వ అధ్యాయములో కూడా మనకు ఈ యొక్క విషయాలు అంటే వేరే విషయము మనకు కనబడతా ఉంటుంది. మార్కు సువార్త 16వ అధ్యాయము 14 నుంచి 16 వరకు మనకు చూస్తే 14 వచనం, పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మకము నిమిత్తమును హృదయ కాఠిన్యమును నిమిత్తమును వారిని గద్దించెను. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అనేటటువంటి విషయాన్ని బోధిస్తూ ఉన్నాడు. చూడండి, అటు తర్వాత అనేటటువంటి మాట ఉంది. అంటే ఇక్కడ మీరు గమనించండి, యేసుక్రీస్తు ప్రభు తనను తాను ప్రత్యక్షపరచుకుంటున్నటువంటిది మరి ఈరోజు సందేశంలో 2వ విషయంగా చూస్తూ ఉన్నాం. 11 మంది శిష్యులకు ఇక్కడ ఏమంటున్నాడు, తాను లేచిన తర్వాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున, తనను చూసినటువంటి వారు చెప్పారు కానీ వాళ్ళు నమ్మలేదు. నమ్మకము లేనటువంటి వారు శిష్యులు. ఈరోజు నమ్మకం లేనటువంటి వారు చాలామంది యేసుక్రీస్తు ప్రభువును నిజమైన రక్షకుడు కాదని, అంటే ఆయన పునరుద్ధానమే కాలేదు అని ఆ మొదటి శతాబ్దంలోనూ ఆ సంగతిని చెప్పారు. వారికి డబ్బు ఇచ్చి అబద్ధము సాక్ష్యము చెప్పించారు ఆయన పునరుద్ధానుడు కాలేదని. కానీ ఈరోజు డబ్బులు ఎవరు పుచ్చుకోకుండానే చెప్తూ ఉన్నారు అబద్ధపు మాటలను. ఏమని? జీసస్ ఈజ్ నాట్ రిజరెక్టెడ్, ఆయన పునరుత్థానుడు కాలేదు అనేటటువంటి మాట. కానీ ఆయన సాక్ష్యములు రుజువు చేస్తున్నాయి, తనను తాను రుజువుపరుచుకుంటున్నాడు ఆయన పునరుత్థానుడు అయినట్లుగా. కాగా ప్రియులారా, చూడండి, ఆలోచించండి ఒకసారి, ఎంత గొప్ప సత్యాన్ని ప్రభువు బోధిస్తూ ఉన్నాడు. అయ్యో, మీరు కూడా లోకములో ఉన్నటువంటి వారిలాగానే అయిపోయారు కదా. లోకము వేరు, నేను వేరు.
నా రాజ్యము వేరు, ఈ రాజ్యము వేరు. మీరు నా రాజ్యాన్ని స్వతంత్రించుకునేటటువంటి వారు. మీరు నమ్మకపోతే ఎలా అని అక్కడ చెప్తున్నటువంటి మాట. వారిని అపనమ్మకము నిమిత్తము మరియు వారి యొక్క హృదయ కాఠిన్యము నిమిత్తము, వారి యొక్క హృదయం ఏమైపోయిందంటే ఇక యేసుక్రీస్తు ప్రభు లేచిలేడు, పునరుద్ధానుడు కాలేడు అని వారు స్థిరముగా బలముగా నమ్ముతున్నటువంటి సత్యాన్ని అక్కడ చెప్తున్నటువంటి మీ హృదయ కాఠిన్యం. మీరు యేసుక్రీస్తు ప్రభును ఎరిగినటువంటి వారు, కానీ ఆయన పునరుద్ధానుడై లేచినటువంటి వాడుగా మీకు కనబడుతూ ఉంటే మీరు ఆయనను గుర్తుపట్టడం లేదు. నమ్మకమే లేదు మీకు. నమ్మాలి, విశ్వసించాలి. ఆయనకు మన క్రైస్తవ విశ్వాసమునకు మరి ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఆయన పునరుత్థానమే. మరి జీసస్ రిజరక్షన్ ఈజ్ అవర్ ప్రైమరీ సోర్స్ టు బిలీవ్ ఆన్ జీసస్. ఆయనను మనం విశ్వసించుటకు ఆయన యొక్క పునరుత్థానమే మనకు బలమైనటువంటిది. కాబట్టి మనము నమ్మాలి. చూస్తున్నటువంటి వారులారా, వింటున్నటువంటి వారులారా, మరి మీకు తెలియపరుస్తున్నటువంటి సత్యం ఏమిటంటే నమ్మాలి, విశ్వసించాలి, చూడాలి మరి అనేటటువంటిది. తర్వాత వారిని గద్దించను. ఈరోజు గద్దింపులు అంటే మనకి ఇష్టం లేదు. వాక్యము గద్దిస్తున్నా మనకి ఇష్టం లేదు. వాక్యము ద్వారా మనం చూపిస్తుంటే ఏమంటారంటే పాస్టర్ గారు మనసులో పెట్టుకొని ఇవన్నీ మాకు బోధిస్తున్నాడు అని అంట. పాస్టర్ గారికి మిమ్మల్ని గద్దించడం ఏం అవసరం అండి? అది వ్యక్తిగతమైనటువంటిది. కానీ వాక్యము ద్వారా గద్దించడం అనేటటువంటిది సరిచేసుకోమని, జీవితమును సరిచేసుకోమని, హృదయ కాఠిన్యమును తొలగిపోవాలని. ఈ యొక్క వాక్యము సుత్తె లాంటిది కాదా? వాక్యము రెండంచులు గల ఖడ్గము లాంటిది కాదా? వాక్యము అద్దం లాంటిది కాదా? ఈ యొక్క వాక్యము ఆ యొక్క రెండంచులు గల ఖడ్గం లాంటిది అయితే నీ హృదయంలోనికి దూసుకొని పోతున్నప్పుడు నీ హృదయ కాఠిన్యం అనేటటువంటిది మరి అది వెళ్ళిపోవాలి. అప్పుడు దానిలో నుంచి కారుతున్నటువంటి రక్తం ద్వారా నిన్ను నీవు పరీక్ష చేసుకోవాలి. ప్రభువా, నీ యొక్క వాక్యము నన్ను ఇంకా కూడా మరి నన్ను ప్రక్షాళన చేస్తూ ఉంది, నన్ను పరీక్షించుకునేలా చేస్తూ ఉంది. నీ వాక్యము నన్ను గద్దించినప్పుడు ఆ గద్దింపునకు నేను లోబడాలి, నేను వినాలి, దానిని పాటించాలి, పఠించాలి, ప్రబోధించాలి, ప్రకటించాలి. గద్దింపు లేనటువంటి వారు చాలామంది ఈరోజు సంఘంలో ఉన్నారు. గద్దింపును విననొల్లని వారు. గద్దింపును వినకపోతే మంచి మాటలు ఎప్పుడే కానీ కోపంగానే ఉంటాయి. అది గద్దింపుతో సమానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు పునరుత్థానుడైన యేసు గద్దిస్తూ ఉన్నాడు శిష్యులను. The followers of Jesus Christ, today these words asking to you. ఈ యొక్క వచనము మరి మిమ్మల్ని అడుగుతూ ఉన్నది, దేవుని యొక్క గద్దింపునకు లోబడుతున్నావా? ఆయన గద్దించినప్పుడు ఆయన దగ్గరికి వస్తున్నావా? ఆయన దర్శనం ఇచ్చినప్పుడు ఆ దర్శనమును మరి సమృద్ధిగా సంపూర్తిగా తెలుసుకుంటున్నావా? ఆయన ఇప్పుడు దర్శించి, పునరుద్ధానుడైన యేసు దర్శించి నీ హృదయ కాఠిన్యము నెరిగి నిన్ను గద్దిస్తూ ఉన్నాడు. విను, సరిచేసుకో వాక్యము ద్వారా నీ యొక్క జీవితమును. అప్పుడు ఒక గొప్ప ఆజ్ఞ ఇచ్చాడు గద్దించిన తర్వాత, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని. ఇది గలిలయలో జరిగినటువంటి సంభాషణ. కాబట్టి ప్రియులారా, మనం చూస్తూ ఉన్నటువంటి ఈ సత్యము మనకు కనబడుతూ ఉన్నటువంటిది. అవునా? కనబడుతూ ఉన్నటువంటిది. అయితే మనము సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకానికి సువార్తను ప్రకటించాలి. ఏమి ప్రకటించాలి?
అంటే యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మ ద్వారా లోకంలో కన్యమరియ గర్భాన జన్మించాడు, పరిశుద్ధునిగా జీవించాడు, పాపము చేయలేదు, పాపమును పోగొట్టుటకే మనుష్య కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు లోకంలో మరి జన్మించాడు అని, మరి 39 కొరడా దెబ్బలు తిన్నాడని, ముళ్ళ కిరీటము పెట్టబడిందని, మేకులలో కాళ్ళలో మరి కాళ్ళలో మేకులు కొట్టబడ్డాయని, ఆ మేకులలో మరి రక్తము కారినదని, మేకులు కొట్టినప్పుడు రక్తము కారినది అని, ఆయన మరణించి తిరిగి లేచాడని, పునరుద్ధానుడయ్యాడని, ఆయనే నిజమైనటువంటి దేవుడని, ఆయన 40 రోజులు భూమి మీద జీవించి పునరుద్ధానుడైన తర్వాత 40 రోజులు భూమి మీద జీవించి పరలోక రాజ్య సువార్తను ప్రకటించుచు తన్ను తాను నేను పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తునే అని రుజువు చేసుకొని ఆయన ఆరోహణుడు అయ్యాడు అనేటటువంటి సత్యాన్ని మనము ప్రకటించి అనేక మందికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిజం ఇచ్చి ఆత్మలను తండ్రి యొద్దకు చేర్చాలి, శరీరములను కాదు. ఈరోజు చాలామంది శరీరములనే చూస్తున్నారు, భౌతికమైనటువంటి దానిని, ఆత్మీయమైనటువంటిది కాదు. కానీ దేవునికి కావాలి ఆత్మీయమైనటువంటిది కావాలి. అదేమిటంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆత్మ, సోల్, స్పిరిట్ ఏదైతే ఉందో అది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మను మనము దేవునికి అప్పగించాలి. ఇది మనం చూస్తూ ఉన్నాం, మనము చూస్తాం, ఇంకా కూడా మనము చూస్తాం ప్రియులారా. మరి 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయములో 6వ వచనంలో ఒక విషయం మనకు కనబడుతుంది. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 1 కొరింథీ పత్రికలో మనం చూద్దాం ఒక్కసారి. ఆ యొక్క విషయాన్ని కూడా మనము చూస్తే మనకు క్షుణ్ణంగా కనబడుతూ ఉంటుంది. ఏమని ఉన్నదని అంటే అక్కడ చూద్దాము 3వ వచనం 2వ భాగం. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాప మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తరువాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటికీ నిలిచియున్నారు, కొందరు నిద్రించిరి. ఇందులో మనం చూస్తున్నటువంటి మాట, కనబడుతూ ఉన్నటువంటి సత్యం ఏమిటంటే, తర్వాత ఆయన 500 మంది కంటే ఎక్కువ వారికి కనిపించాడు. 500 మంది కంటే ఎక్కువ వారికి కనిపించాడు. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత ఎంతమంది కనిపించాడంటే, ఓన్లీ మనము చెప్తాం కొంతమందికి అనేటటువంటిది వాక్యం చూపిస్తున్నటువంటి మాట 500 మంది కంటే ఎక్కువగా, 500 మంది కంటే ఎక్కువగా అనేటటువంటి మాటను చూస్తూ ఉన్నాం. అయితే ఈ 500 మంది కంటే ఎక్కువ కనిపించినప్పుడు 500 మంది ఊరుకుంటారా? మేము పునరుద్ధానుడైన యేసును చూశాము అని వాళ్ళు సాక్ష్యము చెప్పడము మొదలుపెట్టారు, వెళ్ళారు, ప్రకటిస్తూ ఉన్నారు. మేము సజీవుడైనటువంటి యేసును చూచాము, ఆయన శరీరము తుప్పుపట్టలేదు, కుళ్ళుబట్టలేదు, ఆయనను లేచాడు, మేము చూసాము, ఆయన గాయములు, ఆయన మాతో మాట్లాడుట, ఆయన భూతములాగా లేడు, ఆయన మరి బ్రతికి ఉన్నప్పుడు ఏ విధంగా మాకు కనబడెనో, మన మధ్యలో తిరిగను, అదే విధముగా మేము ఆయనను చూసాము అనేటటువంటి సాక్ష్యములు వాళ్ళు చెప్తా ఉన్నారు. 500 మంది కంటే ఎక్కువగా. ఇలాంటి సాక్ష్యము ఈరోజు నేను ఇవ్వాలి. అందుకే మనలను ఆయన తన సొంత బిడ్డలుగా చేసుకున్నాడు. అందుకనే ఆయన మన కొరకు రక్తంను కార్చాడు. అందుకనే ఆయన మరణించిన పునరుద్ధానుడయ్యాడు. నీవు నేను ఈరోజు సాక్షిగా జీవించడం కొరకే ఆయన మనకు ఈ యొక్క బాధ్యతను పెట్టాడు. ప్రియులారా, మనము సాధారణమైనటువంటి వ్యక్తులం కాదండి.
మనము చాలా ఉన్నతమైనటువంటి వారం, చాలా గొప్పవాళ్ళం. ఇహలోకరీతిగా మనకు ఆస్తులు అంతస్తులు ఏమీ లేకపోవచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభువునందు రక్షణ పొందినటువంటి మనము, పాప క్షమాపణ పొందినటువంటి మనము, అది చాలా గొప్పది. దీనిని తెలుసుకున్నటువంటి వారు, తెలుసుకోబోతున్నటువంటి వారు మరి ఆయన దగ్గరకు వస్తూ ఉన్నారు, ప్రాధేయపడతా ఉన్నారు, సాక్షులుగా జీవిస్తూ ఉన్నారు. తమకున్నదంతా వదిలిపెట్టి ప్రభు సేవలో వాళ్ళు మరి ముందరికి సాగుతూ ఉన్నారు. ఈ విధంగా పరిచర్య చేయాల్సినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ప్రియులారా, దేవునికి సాక్షులముగా మనము జీవించవలసిన అవసరత ఉన్నది నేడు. రైట్. అదే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 7వ వచనంలో, తరువాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తలుల కందరికి కనబడెను. అటు తర్వాత అంటే యాకోబుకు కనిపించాడు, తర్వాత అపోస్తలులందరికీ కనిపించాడు. యాకోబుకు కనిపించుట, అపోస్తలులందరికీ కనిపించాడు. మరి కనిపించినటువంటి ఆయన ఊకుంటాడా? మాట్లాడతాడు, చెప్తాడు. ఏమని? ఇదిగో నేను సజీవుడనై ఉన్నాను, రుజువు చేసుకుంటున్నాడు కదా. నేను సజీవుడనై ఉన్నాను, మృత్యుంజయుడనై ఉన్నాను, మరణమును ఓడించినటువంటి వాడనై ఉన్నాను. ఓం మృత్యుంజయాయ నమః అంటే నేను మృత్యుంజయుడనైతిని అనేటటువంటి మాట ఇక్కడ మనకు కనబడతా ఉన్నది. ఎవరు లేచారు, మృత్యుంజయుడయ్యారు అని అంటే వాక్యం చెప్తా ఉన్నది. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకు కనబడతా ఉన్నది, యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే మృత్యుంజయుడైనటువంటి వ్యక్తిగా మనకు కనబడతా ఉన్నాడు. ఎవరు కూడా లేరు. ఆయన ఆ మాట చెప్తా ఉన్నాడు వారికి. కాబట్టి మృత్యుంజయుడైనటువంటి యేసును చూచుట ద్వారా ధన్యములైనటువంటి జీవితములుగా కనబడతా ఉన్నది. ఈరోజు ఆయన కొరకు మనము ప్రాధేయపడితే, అవునా, ఆయన మనకును కనబడతాడు, ఆయన మనతోడును ఉంటాడు, ఆయన మనకును దర్శనమిచ్చి మాట్లాడతాడు, ఆయన మనతో ఎల్లప్పుడూ ఉంటాడు. హీ నెవర్ ఫర్గెట్స్ అస్. మనలను ఆయన ఎప్పుడు మర్చిపోడు. ఆయన ఎప్పుడు కూడా నిద్రపోనటువంటి దేవుడు. నిన్ను వాచ్ చేస్తున్నటువంటి వ్యక్తి ఆయన. పునరుద్ధానుడైనటువంటి యేసు నిన్ను పునరుద్ధానుడిగా చేయుటకు లేచాడు. కాబట్టి ఆయన యాకోబుకు కనబడ్డాడు, తర్వాత 12 మందికి కనబడినాడు అనేటటువంటిది. ఇప్పుడు కనబడినటువంటి సంగతి మనకు ఇక్కడ తెలియపరుస్తున్నది. ఇంకా ఎవరికి ఆయన కనబడ్డాడా అని అంటే దీని తర్వాత జరిగినటువంటిది ఏంది? ఆయన ఆ యాకోబుకు తర్వాత 12 మందికి కనబడిన తర్వాత జరిగినటువంటి సంగతి ఏమిటనంటే, లూకా సువార్త 24వ అధ్యాయము 44 నుంచి 51 నుంచి 53 వరకు మనం గమనిస్తే, లూక్ చాప్టర్ 24, 44 to 53 వర్సెస్లో మనకు కనబడేటటువంటి సత్యం ఏమిటి అనంటే, ఆయన ఆరోహణుడాయను అనేటటువంటి మాట మనకు కనబడుతుంది. అంతమందికి కనబడి ఆరోహణుడాయను అనేటటువంటి విషయము మనకు కనబడుతుంది. ఆయన ఒలీవ కొండ దగ్గరకు వెళ్ళి, లేదా ఆయన లేచినటువంటి ఆ యొక్క ఒలీవ కొండ దగ్గరికి వెళ్ళి, అక్కడ నుంచి ఆయన పరమునకు ఆరోహణుడు అయ్యాడు. ఈ యొక్క ఆరోహణము అనేటటువంటిది అది దేవుని చిత్తం అయితే ప్రత్యేకంగా ఒక సందేశాన్ని మనం విందాం. ఆయన ఆరోహణుడు అయ్యాడు. ఆయన అప్పుడు చెప్తున్నటువంటి మాట, ఓ శిష్యులారా, నేను ఏ విధముగా పునరుద్ధానుడనైతినో, నేను ఏ విధముగా మీ మధ్యలో జీవించితినో, నేను ఏ విధముగా ఇప్పుడు పరమునకు ఆరోహణుడనైతున్నాను, అదే విధముగా మనుష్య కుమారుడు వచ్చుట మీరు చూచెదరు. అప్పుడు ఆయనను పొడిచిన వారును
ఆయన మీద హేళన చేసిన వారును, ఆయన మీద రకరకాలుగా మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా ఆయన దిగి వచ్చుట చూచి భయపడతారు, వణుకు పుడుతుంది. బ్రతికున్నటువంటి వాళ్ళు, చనిపోయినటువంటి వారి సంగతి వేరే. బ్రతికి ఉన్నటువంటి వారు రక్షణ పొంది కూడా ఆయన ఎవరో మాకు తెలియదు అన్నట్లు జీవిస్తున్నటువంటి వాళ్ళు, పునరుద్ధానములో పాలు పంపులు పొందుకున్నటువంటి వారందరము కూడా ఆయన వస్తూ ఉన్నప్పుడు మనమందరము రెప్పపాటున ఒకేసారి మనం ఒకసారి లేపబడతాం, మధ్యాకాశంలోనికి ఎత్తబడతాం. మిగిలినటువంటి వారు రెప్పపాటున మార్పు నొందేటటువంటి అవసరత వారికి రాబోతున్నది ఒక దినమున. కాబట్టి ప్రియులారా, ఇది ఆయన ఆరోహణుడయ్యాడు. ఆరోహణుడైన తర్వాత ఎవరికైనా కనబడ్డాడా? ఆరోహణుడైన తర్వాత అక్కడ ఉంది చూడండి, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 9వ వచనంలో, 8వ వచనం 9వ వచనం, అందరికీ కడపట ఆ కాలమందు పుట్టియున్న నాకును కనబడెను. ఏలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువవాడను, దేవుని సంఘమును హింసించునందున అపోస్తలుడను అనబడుటకు యోగ్యుడను కాను. గమనించండి, యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడై లేచి 40 దినములు వారితో పాటు ఉండి ఆరోహణుడై పైకెత్తబడి తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నటువంటి ఆయన అదే కాలమందు అదే సమకాలములో జీవించినటువంటి ఆయనకు కనబడ్డాడు. ఈయన ఆయన తేజస్సును చూడలేకపోతాడు. ఆయన తేజస్సుకు ఆయన కళ్ళు, ఆ యొక్క సౌలు కళ్ళు మరి గ్రుడ్డితనముగా చేయబడతాయి, పొరలుగా కమ్ముకొని పోతాయి. అయితే ప్రియులారా గమనించండి, యేసుక్రీస్తు ప్రభువు మరి పునరుత్థానుడైన తర్వాత, ఆరోహణుడైన తర్వాత సజీవునిగా దర్శనమిస్తూ ఉన్నాడు. సజీవునిగా రిజరక్షన్ జీసస్ అపియరెన్సెస్. రిజరక్షన్ జీసస్ అపియర్డ్ టు ద సాల్. ఆ యొక్క పౌలు గారికి ఆయన మరి కనబడతా ఉన్నాడు. ప్రియులారా, మనం చూస్తూ ఉన్నటువంటి ఈ యొక్క సత్యమును మనం ధ్యానం చేస్తున్నాం. మరి పౌలు గారికి కనబడినప్పుడు, సౌలుకు కనబడినప్పుడు జరిగినటువంటి సత్యం ఏమిటి? ఆ పరిస్థితులు ఏంటి? ఆయన చూశాడు, ప్రభువుతో మాట్లాడాడు, పశ్చాత్తాప పొందాడు. ప్రభువా, నేను నిన్న హింసిస్తున్నది. అపోస్తుల కార్యము 9వ అధ్యాయంలో గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు ఏ విధముగా ఆ యొక్క అపోస్తులైన సౌలుకు తర్వాత పౌలుగా మారాడు. ఆ యొక్క పౌలుకు ఏ విధముగా మరి దేవుని ప్రత్యక్షత కలిగిందో అక్కడ ఆయన చెప్తూ ఉన్నాడు. ఈ సాక్ష్యమును పౌలు గారు సుమారుగా 3 మారు ఆయన సాక్షిగా చెప్తాడు. ఆయన తన ఎక్స్పీరియన్స్ను ఈ షేర్డ్ 3 times అండ్ మోర్ అండ్ మోర్. ఆయన 3 సార్లు మాత్రమే కాకుండా తర్వాత కూడా చెప్పాడు, ప్రకటిస్తూ ఉన్నాడు. పునరుత్థానుడైన యేసును నేను చూశాను. ఈరోజు క్రైస్తవులు అని అంటున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడు దర్శనమిచ్చునుగాక, దేవుడు వారితో మాట్లాడునుగాక, దేవుడు వారి యందు నుండి ఒక గొప్ప కార్యము చేయునుగాక, దేవుడు వారిని మార్పులోనికి తీసుకొని వచ్చునుగాక. దేవుని నిజమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును వాళ్ళు ఎరగాలని, తెలుసుకోవాలని, ఆయన యందు మరి రక్షణ కలగజేయాలని, ఈ యొక్క సౌలు పౌలుగా మార్చబడినట్లుగా, మరి సౌలు ఏ విధంగా అయితే రిపెంటెన్స్ పొందుకున్నాడో
ఆ విధంగా రిపెంటెన్స్ అయ్యి పశ్చాత్తాప పొంది మరి యేసుక్రీస్తు ప్రభు యొద్దకు రావాలి. ప్రియులారా, మరి మనము గడిచిన వారము కూడా ఈ యొక్క పునరుత్థాన ప్రత్యక్షతలు అనేటటువంటి విషయాన్ని మనం చూసాం. ఈరోజు కూడా మనము పునరుత్థాన ప్రత్యక్షతలు అనేటటువంటి విషయాలను మనము చూసాం. మరి ఈ యొక్క పౌలు గారికి పునరుత్థానము దర్శనము ఎప్పుడు కలిగినదంటే ఇమ్మీడియట్గా కాదు, కొన్ని సంవత్సరాల తర్వాత. కొన్ని అంటే ఫస్ట్ సెంచరీలోనే, మొదటి శతాబ్దంలోనే, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అన్నమాట. అప్పుడు పౌలు గారు మారుమనస్సు పొంది మరి తన యొక్క జీవితమును క్రీస్తు ప్రభు కొరకు సమర్పించుకొని తను మార్పు పొందిన విషయము, దర్శనము పొందిన విషయము, మార్పు పొందిన విషయము ప్రకటించుచూ వస్తూ ఉండెను. తన యొక్క యేసుక్రీస్తు ప్రభు శిష్యుల దగ్గరికి వెళ్ళి వారిని కలిసి వారి యొక్క చెప్పినటువంటి మాటలను విని యేసుక్రీస్తు ప్రభుతో సన్నిహిత సాంగత్యమును పెంచుకొని యేసుక్రీస్తు ప్రభువును మరి ప్రకటించాడు. మరి పౌలు గారి జీవితంలో గొప్ప మిషనరీ ప్రయాణములు చేసి సుమారుగా 13 పత్రికలు వ్రాసి అనేకమైనటువంటి సంఘాలను నిర్మించి కరడుగట్టినటువంటి జీవితాలను, మోడుబారినటువంటి హృదయాలను, కాఠిన్యపడినటువంటి మనస్సులను ఆయన ఆ ప్రభువు చిత్తము ద్వారా మార్చి ఆత్మలను పరలోక రాజ్య నివాసులనుగా చేశాడు. అది దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప కృప. ఆ కృపలో పాలు పంపులు పొందాలి అనంటే, అలాంటి దర్శనము నీకు నాకు కావాలి అనంటే దేవుని దగ్గరికి రండి, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రండి. పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షతలను పొందుకోండి. ఆయనే మరి మనకు ప్రత్యక్షపరచబడతాడు. ఆయన చేసినటువంటి కార్యములను, ఆయన చూపించినటువంటి మార్గములను మనము అనుసరించినప్పుడు దేవుడు తప్పకుండా మనలను దర్శించి మనలో ఉన్నటువంటి అహంభావము, అహంకారము అనేటటువంటి దానిని తొలగించి క్రీస్తు ప్రభువు దగ్గర ప్రాధేయపడేటటువంటి బిడగా మనలను చేసి తనకు తగినట్టుగా మనలను మలుచుకొని నీ ద్వారా అనేకమైనటువంటి గొప్ప సూచక క్రియలు, కార్యములు చేయుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. లెట్ us come to జీసస్ క్రైస్ట్. దేవుడు ఈ యొక్క మాటలను ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న మాట. ప్రభువా, మీకు స్తోత్రములు, వందనాలు నాయన. ఇప్పటి వరకు మీరు మాతో ఉన్నారు. మంచి సత్యములను వినిపించినందుకు మీకు వందనాలు. రిజరక్షన్ జీసస్ అపియరెన్సెస్, పునరుద్ధానుడైన యేసు మరి ప్రత్యక్షతలను మేము చూసాం. ప్రభువా, మీరు ఎంతో ఉన్నతమైనటువంటి వారయ్యండి. మీరు మరణించి పునరుద్ధానుడై మరి అనేక పర్యాయములు కనబడినప్పుడల్లా, దర్శనమిచ్చినప్పుడల్లా గొప్ప సాదృశ్యములు చూపించి మిమ్మల్ని మీరే రుజువుపరుచుకొని అనేకమైనటువంటి వారిని మీ కొరకు రుజువులుగా చేసుకున్నటువంటి గొప్ప దేవా, మీకు స్తోత్రములు, వందనాలు. ఈ యొక్క మరి ఫేస్బుక్ లైవ్ ద్వారా వాక్యం విన్నటువంటి వారిని, చూస్తున్నటువంటి వారిని, ఇక ముందు చూడబోతున్నటువంటి వారిని ఆశీర్వదించమని, ఈ యొక్క సందేశము ద్వారా మరి ఉన్నతమైనటువంటి స్థానంలోనికి వాళ్ళు వెళ్ళినట్లుగా సహాయం చేయమని యేసయ్య నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.